ఇశ్రాయేల్ని కోపించడమేమో కానీ చేదు కూరలు తినిపించి చేదు నీళ్లు త్రాగించినటువంటి దేవాది దేవుని బట్టి మనము నిరంతరం కూడా దేవుని యొక్క సావాసములు ఎక్కడ తప్పిపోతున్నామో ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకోవాలి ప్రియులారా. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో సెలవిస్తున్నటువంటి అనేక మాటలు బట్టి మనం చూస్తున్నప్పుడు మనము మన భవిష్యత్తులో మనం రక్షించబడాలన్నా, మనము దేవుని చేత మనము శిక్ష నుంచి విడిపించబడాలన్నా దేవుడిచ్చినటువంటి ఆ చేదును తాగేటట్లుగా మనం ఉండాలి. మనకు ఆ బలహీన స్థితిలో ఉన్నప్పుడు మనం ఒకవేళ దేవుని యొక్క విశ్వాసంలో పడిపోయినట్లయితే మనము తప్పకుండా ఆ చేదు కలిగినటువంటి ఆ ఉగ్రతకు మనము లోనవుతాము అనే విషయాన్ని మనం గమనించాలి. ఎప్పుడైతే అలా ఆయన ఉగ్రత